9th class mathematics, coordinate geometry. A sharp dot made by a tip of pencil on a sheet of paper represents a point. Generally, if we want to represent a number on the number line, we mark it with a point. For example, the maximum and minimum temperature of Ooty on a particular day in a month were -6 degrees Celsius and 8 degrees Celsius. ఇప్పుడు మనం వీటిని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేద్దాం. ఈ నంబర్ లైన్ మీద ఊటీ యొక్క మినిమం అండ్ మాక్సిమం టెంపరేచర్ డాట్ ద్వారా చూడొచ్చు. ఇక్కడ నంబర్ లైన్ అనేది రెఫరెన్స్ స్కేల్ గా పనిచేస్తుంది. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ పిక్చర్ లో సిట్యుయేషన్ ని అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 8 persons are standing in a queue. Let us name them as A, B, C, D, E, F, G and H. మనం టికెట్ కౌంటర్ నుండి అబ్జర్వ్ చేస్తే A is the first person and H is the last person. అలాగే from last, H is the first person and A becomes the last person. అంటే మనం తీసుకునే రెఫరెన్స్ ని బట్టి మనం చూసే ఆబ్జెక్ట్ పొజిషన్ మారుతుంది. The positional value of the object changes along with the change of reference. అలాగే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫిగర్ ని అబ్జర్వ్ చేస్తే it is a main road running in east-west direction and streets with numbering from west to east. అలాగే on each street house numbers are marked. మన ఫ్రెండ్స్ హౌస్ ఇక్కడ ఉన్నట్లయితే మనకు ఒక స్ట్రీట్ నంబర్ మాత్రమే తెలిస్తే ఆ హౌస్ ను ఫైండ్ చేయడానికి కష్టమవుతుంది. అలా కాకుండా స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ తెలిస్తే మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్స్ హౌస్ 2nd స్ట్రీట్ అండ్ 5th హౌస్ అయితే ముందుగా మనం 2nd స్ట్రీట్ కి వెళ్ళి ఆ తరువాత అందులో హౌస్ నంబర్ 5 కి రీచ్ అవుతాం. మనం ఫిగర్ లో చూసినట్లయితే H పాయింట్ లొకేషన్ ఆఫ్ ద హౌస్ ను తెలుపుతుంది. అలాగే P అనే పాయింట్ 7th స్ట్రీట్ లో 4th హౌస్ అని తెలుస్తుంది. సో ఇక్కడ మనకు 2 రెఫరెన్స్ పాయింట్స్ తెలిస్తే మనం ఏ హౌస్ నైనా ఈజీగా లొకేట్ చేయొచ్చు. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ముందుగా ఒక షీట్ ఆఫ్ పేపర్ మీద ఒక డాట్ ను మార్క్ చేయాలి. సి ఫిగర్ A. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఆ పేపర్ మీద ఉన్న డాట్ యొక్క పొజిషన్ ఏంటి అని అడిగితే మనం ఇలా చెప్పొచ్చు. ద డాట్ ఈజ్ ఇన్ ద అప్పర్ హాఫ్ ఆఫ్ ద పేపర్, లేదా ఇట్ ఈజ్ నియర్ ద లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ద పేపర్, లేదా ఇట్ ఈజ్ వెరీ నియర్ టు ద లెఫ్ట్ హ్యాండ్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద షీట్. ఈ స్టేట్మెంట్స్ ప్రకారం మనం డాట్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ ఖచ్చితంగా చెప్పగలమా? ఈ ఫిగర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ద డాట్ ఈజ్ నియర్లీ 5 centimeters away from the left edge of the paper. కానీ ఇప్పుడు కూడా మనం పాయింట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేము. అలా కాకుండా ఫిగర్ B చూపిన విధంగా ద పాయింట్ ఈజ్ 5 centimeters away from the left edge and 9 centimeters above the bottom line అని అంటే మనం
ఆ పాయింట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ను చెప్పగలిగాము. ఎందుకంటే మనం ఇక్కడ 2 ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్స్ యూజ్ చేశాం. ఇప్పుడు మరొక యాక్టివిటీ చేద్దాం. యాక్టివిటీ 1, సీటింగ్ ప్లాన్. ముందుగా మనం క్లాస్ రూమ్లో స్టూడెంట్ సీటింగ్ అరేంజ్మెంట్ ప్లాన్ గీద్దాం. ఎలాగంటే స్టూడెంట్స్ కూర్చునే డెస్క్ని ఒక స్క్వేర్గా రిప్రజెంట్ చేద్దాం. అలాగే అందులో కూర్చునే స్టూడెంట్ పేరు యొక్క మొదటి అక్షరాన్ని ఆ స్క్వేర్లో రాస్తాం. సో క్లాస్లో ఉన్న మొత్తం స్టూడెంట్స్ సీటింగ్ పొజిషన్ మనం రిప్రజెంట్ చేయటానికి we use 2 independent informations. First one, the column in which he sits. Second one, the row in which he sits. అంటే ఈచ్ స్టూడెంట్ పొజిషన్ని మనం ముందుగా కాలమ్స్ నంబర్ అండ్ రో నంబర్తో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఒక స్టూడెంట్ 5th కాలంలో 3rd రోలో కూర్చుంటే దానిని మనం 5 and 3గా రాస్తాం. అలాగే 4 and 2 ద్వారా మనకు ఆ స్టూడెంట్ 4th కాలంలో 2nd రోలో కూర్చున్నాడు అని తెలుస్తుంది. బట్ ఆర్డర్ పేర్ 3 and 5 and ఆర్డర్ పేర్ 5 and 3 doesn't represent the same position. ఎందుకంటే 3 and 5 ఎలిమెంట్ అంటే 3rd కాలం 5th రో అని, 5 and 3 ఎలిమెంట్ అంటే 5th కాలం 3rd రో అని అర్థం. ఈ డిస్కషన్ ద్వారా ద పొజిషన్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ lying on a plane can be represented with the help of 2 perpendicular lines. In case of dot, మనం distance from left edge and distance from bottom edge ను యూజ్ చేసాం. అలాగే స్టూడెంట్స్ సీటింగ్ పొజిషన్ కొరకు కాలమ్స్ అండ్ రోస్ ని యూజ్ చేసాం. ఈ సింపుల్ ఐడియా ద్వారా మనకు ఒక న్యూ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫామ్ అయింది. దానిని కోఆర్డినేట్ జామెట్రీ అంటారు. This study was initially developed by a French mathematician, René Descartes. The 17th century mathematician René Descartes noticed the movement of an insect near a corner of the ceiling and began to think of determining the position of a given point on a plane. His system of fixing a point with the help of 2 measurements, vertical and horizontal, later came to be known as Cartesian system in his honor. The representation of a point on a plane with idea of 2 references led to development of new branch of mathematics known as coordinate geometry. Cartesian system. We use number line to represent the numbers by marking points on the line at equal distances. ఈ నంబర్ లైన్ చూసినట్లయితే the distance from fixed point are marked in equal units positively in one direction and negatively in the other direction. ఏ పాయింట్ నుంచి అయితే డిస్టెన్సెస్ మార్క్ చేస్తామో దానిని ఆరిజిన్ అంటాము. అలాగే all positive numbers are shown on the right side of 0 and all negative numbers are in left side. దీనినే మనం ఇలా కూడా చెప్పవచ్చు. The point in the positive direction at a distance r from the origin represents the number r. The point in the negative direction at a distance r from the origin represents the number minus r or negative r. Descartes prakaram, we locate the position of a point with reference to 2 lines. ఆ 2 lines కూడా perpendicular to each other అవ్వాలి.
ఫిగర్లో చూపిన విధంగా అవన్నీ పర్పెండిక్యులర్ లైన్స్. బట్ మనం ఫిగర్ 3లో ఉండే విధంగా 2 పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకుంటాం. ఎందుకంటే we can easily locate point on these lines. ఆ 2 లైన్స్లో one line will be horizontal and the other is vertical. ముందు మనం ఒక హారిజంటల్ నెంబర్ లైన్ తీసుకుని దానికి x' అని నేమ్ చేస్తాం. ఇప్పుడు దాని మీద నంబర్ లైన్లో నంబర్స్ ఏ విధంగా రాస్తామో అలాగే రాస్తాం. Similarly, we take another number line and name it as y' and this line should be taken vertically and give the numbering as earlier. ఇప్పుడు ఫిగర్లో చూపిన 2 number lines combine చేయాలి in such a way that the 2 lines cross each other at their zeros or origins. The horizontal line x' is called x-axis and the vertical line y' is called the y-axis. The point where x' and y' cross is called the origin and is denoted by O. అలాగే OX and OY రెండు కూడా పాజిటివ్ x-axis and పాజిటివ్ y-axis ని డినోట్ చేస్తాయి. ఎందుకంటే ఆ రెండింటి మీద కూడా పాజిటివ్ నంబర్స్ రిప్రజెంట్ చేయబడ్డాయి. అలాగే OX' and OY' are called negative directions of x-axis and y-axis. అలాగే మనం ఫిగర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే the axes divide the plane into 4 parts. These 4 parts are called the quadrants numbered as 1, 2, 3 and 4 anti-clockwise from OX. So, the plane consists of the axis and these quadrants. We call the plane the Cartesian plane or the coordinate plane or the XY plane. The axes are called the coordinate axis. Now, let us see why this system is so basic to mathematics and how it is useful. ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఒక గ్రాఫ్ పేపర్ తీసుకుని దాని మీద కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేసి the distance of P and Q from the axis find చేస్తాం. ఇక్కడ we draw perpendiculars PM on the x-axis and PN on the y-axis. అలాగే we draw perpendiculars QR and QS. Here we find that first one, the perpendicular distance of the point P from the y-axis measured along the positive direction of x-axis is Pn is equal to OM. OM is equal to 4 units. Second one, the perpendicular distance of the point P from the x-axis measured along the positive direction of the y-axis is Pm is equal to ON. ON is equal to 3 units. Third one, the perpendicular distance of the point Q from the y-axis measured along the negative direction of the x-axis is OR is equal to SQ. SQ is equal to 6 units. Fourth one, the perpendicular distance of the point Q from the x-axis measured along the negative direction of the y-axis is OS is equal to RQ. RQ is equal to 2 units. ఈ కన్వెన్షన్స్ నుంచి we can describe the points so that there is no confusion. First one, the x-coordinate of a point కావాలంటే we have to take its perpendicular distance from the y-axis measured along the x-axis. So, ఇక్కడ point P కి we have it as +4 and for Q it is -6. ఇక్కడ x కోఆర్డినేట్ ని అబ్సిసా అంటారు. అలాగే సెకండ్ వన్,
the y coordinate of a point కావాలంటే we have to measure its perpendicular distance from the x axis measured along the y axis. So ఇక్కడ పాయింట్ P కి it is +3 and for Q it is -2. y coordinate ని ఆర్డినేట్ అని అంటాం. థర్డ్ వన్, ఒక కోఆర్డినేట్ ప్లేన్లో ఒక పాయింట్కి కోఆర్డినేట్స్ రాయాలంటే ముందుగా x కోఆర్డినేట్ రాసి తరువాత y కోఆర్డినేట్ రాయాలి. ఆ తరువాత ఆ రెండింటిని బ్రాకెట్స్ రూపంలో ఉంచాలి. సో హియర్ ఫర్ ద పాయింట్ P coordinates are order pair 4 and 3 and coordinates of Q are order pair -6 and -2. Note, ఒక ప్లేన్లో ఒక కోఆర్డినేట్ ఒక పాయింట్ని యునిక్లీ డిస్క్రైబ్ చేస్తారు. అంటే ఆర్డర్ పెయిర్ 3 and 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్డర్ పెయిర్ 4 and 3. వీటికి రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1. Write the coordinates of the points marked in the graph. ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే the distance of the point B from the y-axis is 4 units and the distance from x-axis to the point B is 3 units. Therefore, coordinates of the point B are order pair 4 and 3. అలాగే M యొక్క x and y coordinates are -4 and 3. So, M coordinates are order pair -3 and -4. అలాగే the coordinates of point L are -5 and -4. ఫైనల్గా the coordinates of the point S are 3 and -4. Example 2. Write the coordinates of the points marked on the axis as shown in figure. ఫిగర్లోని కోఆర్డినేట్ పాయింట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాయింట్ A అనేది x యాక్సిస్ నుంచి 0 డిస్టెన్స్లో y యాక్సిస్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. Therefore, x coordinate of A is 4 and the y coordinate is 0. Hence, the coordinates of A are order pair 4 and 0. The coordinates of B are order pair 0 and 3. అలాగే the coordinate of C are order pair -5 and 0. The coordinates of D are order pair 0 and -4. And the coordinates of E are order pair 2 by 3 and 0. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే every point on the x-axis has no distance from the x-axis. Therefore, the y-coordinate of every point lying on the x-axis is always 0. అంటే coordinates of any point on the x-axis ని ఆర్డర్ పెయిర్ x and 0 గా రాస్తాం. ఇక్కడ x అనేది distance of the point from y-axis. అలాగే the coordinates of any point on the y-axis are of the form order pair 0 and y, where y is the distance of point from x-axis. What are the coordinates of the origin O? It has 0 distance from both the axes. అంటే దాని అబ్సిసా అండ్ ఆర్డినేట్ రెండు కూడా 0. సో కోఆర్డినేట్ ఆఫ్ ద ఆరిజిన్ ఆర్ ఆర్డర్ పెయిర్ 0 and 0. సో వాటిని బట్టి మనకు క్వాడ్రంట్లోని పాయింట్ సైన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ మధ్య రిలేషన్స్ ఈ టేబుల్ ద్వారా తెలుసుకుందాం. In the first quadrant Q1,
Signs of the coordinate points are positive and positive. Conditions of x and y are x is greater than 0, y is greater than 0. In the second quadrant Q2, signs of the coordinate points are negative and positive. Conditions of x and y are x is less than 0, y is greater than 0. In the third quadrant Q3, signs of the coordinate points are negative and negative. Conditions of x and y are x is less than 0, y is less than 0. In the fourth quadrant Q4, signs of the coordinate points are positive and negative. Conditions of x and y are x is greater than 0, y is less than 0. Note: ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా ఒక ప్లేన్లో ఒక పాయింట్ లొకేషన్ ఈ కన్వెన్షన్ ద్వారా ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్సెప్ట్ చేయబడింది. We can also write first y coordinate and then x coordinate. But to avoid confusion, all over the world we write first x coordinate and then y coordinate. Plotting a point on the plane if its coordinates are given. ఇప్పటి వరకు మనం మార్క్ చేసిన పాయింట్స్ కి కోఆర్డినేట్స్ రాస్తున్నాం. ఈసారి ఇచ్చిన కోఆర్డినేట్స్ కి మనం పాయింట్స్ ను కోఆర్డినేట్ యాక్సిస్ లో మార్క్ చేస్తాం. దాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డు యు ప్లాట్ ఏ పాయింట్ ఆర్డర్ పెయిర్ 4 and 6? ముందుగా మనం ఇచ్చిన కోఆర్డినేట్ పాయింట్స్ ని అబ్జర్వ్ చేస్తే x coordinate is 4 and y coordinate is 6. దీనిని బట్టి మనం P lies in the first quadrant అని తెలుసుకున్నాం. Now we shall start the following process. First one, draw two number lines perpendicular to each other meeting at their zeros on a graph paper. ముందుగా హారిజంటల్ యాక్సిస్ ని x యాక్సిస్ అని, వర్టికల్ యాక్సిస్ ని y యాక్సిస్ అని అండ్ ఆ రెండు మీట్ అయ్యే పాయింట్ ని ఆరిజిన్ గా మార్క్ చేయాలి. ముందుగా x కోఆర్డినేట్ ని మార్క్ చేయడం కోసం స్టార్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అండ్ మూవ్ 4 units to its right side and mark it as A. Now from A move 6 units upward along a line parallel to positive part of y axis. Locate the point as P, order pair 4 and 6. The above process of marking a point on a Cartesian plane using their coordinates is called plotting the point. Second one, locate the points of order pairs 5 and 0, 0 and 5, 2 and 5, 5 and 2, minus 3 and 5, minus 3 and minus 5, 5 and minus 3, and 6 and 1 in the Cartesian plane. Solution. Taking 1 centimeter is equal to 1 unit. We draw x-axis and y-axis. The positions of the points are shown by dots. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఆర్డర్ పెయిర్ 5 and 0 and ఆర్డర్ పెయిర్ 0 and 5 రెండు కూడా డిఫరెంట్ పొజిషన్స్ ని చూపిస్తాయి. అలాగే ఆర్డర్ పెయిర్ -3 and 5 అండ్ ఆర్డర్ పెయిర్ 5 and -3 కూడా డిఫరెంట్ పొజిషన్స్ ని చూపిస్తాయి. సో we find that if x is not equal to y, then the position of order pair x and y in the Cartesian plane is different from the position of order pair y and x. దీనిని బట్టి x and y కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ చేస్తే మనకు డిఫరెంట్ పొజిషన్ ఫ్రమ్
ఆర్డర్ పెయిర్ x and y వస్తుంది. అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ x and y ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ పెయిర్ x and y. Therefore, order pair x and y is called an ordered pair. The ordered pair x and y is not equal to ordered pair y and x if x is not equal to y. Also, order pair x and y is equal to y and x if x is equal to y. Remark: plotting of points in the Cartesian plane can be compared to some extent with drawing of graphs in different situations like time, distance graph, side perimeter graph, etc. Our situations lo we call the axis as t-axis, d-axis, s-axis or p-axis, etc. in place of the x and y axis. Next example. In which quadrant or on which axis do each of the points order pairs -2 and 4, 3 and -1, -1 and 0, 1 and 2 and -3 and -5 lie? Verify your answer by locating them on the Cartesian plane. Solution: in the point order pairs -2 and 4, the abscissa is negative and the ordinate is positive. Since order pairs negative and positive belongs to second quadrant, therefore order pairs -2 and 4 lies in the second quadrant. The point order pairs 3 and -1 is having positive abscissa and negative ordinate. Therefore, order pair 3 and -1 lies in the fourth quadrant. The point order pair -1 and 0 is having negative abscissa and 0 ordinate. Therefore, the point order pair -1 and 0 lies on the negative x-axis. The point order pair 1 and 2 is having the abscissa as well as ordinate positive. Therefore, the point order pair 1 and 2 lies in the first quadrant. The point order pair -3 and -5 is having the abscissa as well as ordinate negative. Therefore, point order pair -3 and -5 lies in the third quadrant. These points are plotted in the Cartesian plane as shown in the following figure as A order pair -2 and 4, B order pair 3 and -1, C order pair -1 and 0, D order pair 1 and 2, and E order pair -3 and -5. This is the end of 9th class mathematics coordinate geometry.